ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్త్రీ శక్తి పథకాన్ని మాచర్ల బస్టాండ్లో మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఏపీ వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించనుందని ఎమ్మెల్యే తెలిపారు. మాచర్ల బస్టాండ్ నందు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రజలు, టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లోనూ మహిళలు ఉచిత ప్రయాణం చేయవచ్చని ఆయన చెప్పారు. రాష్ట్రంలో మహిళలు, ట్రాన్స్జెండర్స్, అలాగే పిల్లలకి అందరికీ కూడా మరి అర్హులైన అందరినీ కూడా ఉచితంగా 5 రకాల బస్సుల సర్వీసెస్లో మరి ఫ్రీగా అనుమతించడం జరుగుతుంది. ఇది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం. మరి చిరు వ్యాపారులు వీళ్ళందరూ కూడా సమీప పట్టణాలకు వెళ్ళి వాళ్ళకి కావాల్సిన వస్తువులు తీసుకొని వచ్చి మరి అమ్ముకుంటూ ఉంటారు. అలాంటి అందరికీ కూడా, రైతు కూలీలకు కూడా మరి చాలా ఉపయోగకరమైన పథకం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ గత పాలకుల దుర్మార్గపు విధానాలు, అనాలోచిత విధానాలు, దోపిడీ విధానాలు ఇవన్నీ కూడా ఈ రాష్ట్రానికి శాపంగా పరిగణించినప్పటికీ కూడా మొక్కవోని ధైర్యంతో మరి మళ్ళీ ఏవైతే సూపర్ 6 పథకాలని ప్రజలకు ఇస్తామని చెప్పేసి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో వాటన్నిటినీ కూడా నెరవేర్చుకునే దిశగా మరి మరో అడుగు వేయటం జరిగింది.